హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ ఎడ్యుకేషనల్ ఛానల్. ఫస్ట్ కరెంట్ అఫైర్స్లో ఫస్ట్ బిట్. ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్ అకౌంటెంట్స్ ICAI ద్వారా మొదటి గ్లోబల్ ప్రొఫెషనల్ అకౌంటెంట్స్ కన్వెన్షన్ గ్లోపాక్ ఎక్కడ నిర్వహించారు? ఆన్సర్ గాంధీనగర్, గుజరాత్. రాజకీయ నిరసనలు, బహిరంగ ప్రదర్శనలకు కేంద్రంగా ఉన్న ప్రత్యేక హోదా కారణంగా భారతదేశంలోని ఏ నగరాన్ని తరచుగా ర్యాలీల నగరం అని పిలుస్తారు? ద రైట్ ఆన్సర్ ఢిల్లీ. నెక్స్ట్ వన్. తీర ప్రాంత వంటకాలు మరియు ఉత్సాహభరితమైన సాంస్కృతిక ప్రదర్శనల ఆహ్లాదకరమైన అనుభవాన్ని అందించి మొట్టమొదటి కంబాల ఈవెంట్ను నిర్వహించి చరిత్ర సృష్టించిన నగరం ఏది? ఆన్సర్ బెంగళూరు. ఇటీవల సాధు TL వాస్వాని జన్మదినాన్ని పురస్కరించుకొని ఏ రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 25ని నో నాన్ వెజ్ డేగా ప్రకటించింది? ఆన్సర్ ఉత్తరప్రదేశ్. డాక్టర్ BR విగ్రహాన్ని ఎవరు ఆవిష్కరించారు? రాజ్యాంగ దినోత్సవం రోజున సుప్రీంకోర్టు ఆవరణలో అంబేద్కర్ 7 అడుగుల ఎత్తులో నిల్చున్నారు. ఆన్సర్ అధ్యక్షురాలు ద్రౌపది ముర్ము. నెక్స్ట్ వన్. పర్యావరణ సుస్థిరతకు కట్టుబడినందుకు ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ IGBC ద్వారా ఏ రైల్వే స్టేషన్ ప్రతిష్టాత్మకమైన ప్లాటినం రేటింగ్ను పొందింది? ద కరెక్ట్ ఆన్సర్ విజయవాడ రైల్వే స్టేషన్. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంచే ఆమోదించబడిన భారతదేశపు మొట్టమొదటి టెలికాం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏ నగరంలో స్థాపించబడుతుంది? ద కరెక్ట్ ఆన్సర్ సహరన్పూర్. 2024 ప్రారంభంలో మిలిటరీ లిటరేచర్ ఫెస్టివల్ 2వ జిల్లా స్థాయి ఎడిషన్ను ఏ నగరం నిర్వహించనుంది? ద కరెక్ట్ ఆన్సర్ అమృత్సర్. హిందూ మహాసముద్ర ప్రాంతం IORలో క్రియాశీల భద్రత వృత్తిని ప్రోత్సహించే లక్ష్యంతో భారత నౌకాదళం అవుట్రీచ్ చొరవ పేరు ఏమిటి? మహాసాగర్. ఇటీవల ఆమోదించబడిన ప్రధాన్ మంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ PMJANMAN చొరవ దేనిపై దృష్టి పెట్టింది? ఆన్సర్ ముఖ్యంగా హాని కలిగించే గిరిజన సమూహాలు. నెక్స్ట్ వన్. విజ్ఞాన్ భవన్లో జరిగిన జాతీయ అవుట్రీచ్ కార్యక్రమంలో ఇటీవల దివ్యాంగుల పిల్లల కోసం అంగన్వాడీ ప్రోటోకాల్ను ఎవరు ప్రారంభించారు? ద కరెక్ట్ ఆన్సర్ స్మృతి జుబిన్ ఇరానీ. భారత ప్రభుత్వం ఇటీవలే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన PMGKY పథకాన్ని ఇంకా ఎన్ని సంవత్సరాలు పొడిగించింది? ద కరెక్ట్ ఆన్సర్ 5 సంవత్సరాలు. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.